ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో బిగ్గెస్ట్ నెక్లెస్ మేళా. అన్ని నెక్లెస్ల మీద ఫ్లాట్ 9.99% VA. ఈ ఆఫర్ నవంబర్ 29 నుంచి డిసెంబర్ 7 వరకు. ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది. గోవాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. అర్పోరా గ్రామంలోని ఓ నైట్ క్లబ్లో మంటలు చెలరేగి 23 మంది మృతి చెందారు. మరో 3 గాయపడ్డారు. అగ్ని ప్రమాదానికి సిలిండర్ పేలుడు కారణమని గోవా డీజీపీ అలోక్ కుమార్ తెలిపారు. మృతుల్లో నైట్ క్లబ్ సిబ్బందితో పాటు పర్యాటకులు ఉన్నారని సీఎం ప్రమోద్ సావంత్ చెప్పారు. ఉత్తర గోవాలో అర్ధరాత్రి ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ నైట్ క్లబ్ లో సిలిండర్ పేలి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 23 మంది మృతి చెందారు. నైట్ క్లబ్ ను చెక్కతో నిర్మించడం వల్ల అగ్నికీలలు వేగంగా వ్యాపించాయి. ప్రమాదం గురించి తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అతి కష్టం మీద మంటలను అదుపు చేశారు. నైట్ క్లబ్ లో సిలిండర్ పేలి అగ్ని ప్రమాదం సంభవించిందని గోవా డీజీపీ అలోక్ కుమార్ తెలిపారు. ప్రమాద స్థలిలో 23 మృతదేహాలను గుర్తించామని చెప్పారు. గతేడాది ఈ నైట్ క్లబ్ ను ప్రారంభించారని వెల్లడించారు. అర్పోరా గ్రామంలో ప్రమాదానికి గురైన నైట్ క్లబ్ ను గోవా సీఎం ప్రమోద్ సావంత్ పరిశీలించారు. మృతుల్లో 3 మహిళలు, 4 పర్యాటకులు ఉన్నారని సీఎం తెలిపారు. నైట్ క్లబ్ లో నిబంధనలు పాటించలేదని ప్రాథమికంగా గుర్తించామని చెప్పారు. క్లబ్ సిబ్బంది అనుమతులు మంజూరు చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. గోవాకు పర్యాటకులు అధికంగా వచ్చే ఈ సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం దురదృష్టకరమన్న సీఎం ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. गोवा के अंजुमन एरिया में जो आज क्लब में जो इंसिडेंट्स हुआ, अनफॉर्चुनेट इंसिडेंट्स, इस तरह का इंसिडेंट्स कभी नहीं होना चाहिए. गोवा जैसे टूरिज्म स्टेट में फिर जो इलीगल्स या विदाउट परमिशन इस तरह के जो चलाते हैं, और इसी में जो फायर इंसिडेंट्स हुआ, इसी के कारण यहाँ पे जो उनके स्टाफ और एक 3-4 टूरिस्ट जो अंदर थे, 2-3 उनको जल के हुआ, बाकी लोग बिकॉज ऑफ द सफोकेशन उनकी डेथ हो गई. ऑल टुगेदर 23 लोगों की डेथ हो चुकी है. तो गोवा सरकार की तरफ से पूरी उसकी इंक्वायरी की जाएगी और जो कल्प्रिट इसमें है जो उनको बिहाइंड द बार्स किया जाएगा.